आप सब कैसे हो? హాయ్ పిల్లలు, మీ అందరూ ఎలా ఉన్నారు? प्रभु यीशु का दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుని దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या सभी को कहानी सुन रहे हो ना? ఏంటి అందరూ స్టోరీ వింటున్నారు కదా? पिछले संडे का कहानी सुने हो? పోయిన ఆదివారం స్టోరీ విన్నారా? तो मैं एक क्वेश्चन पूछेंगे। అయితే నేను ఆ క్వశ్చన్ అడుగుతాను. दाऊद ने सौल के पास से 2 वस्तुओं ने चुरा के लेके गया है। దావీదు సౌలు యొద్ద నుండి 2 వస్తువులను దొంగిలించాడు. वो क्या है? అదేంటి? कमेंट करके मुझे बताना। కామెంట్ చేసి నాకు చెప్పండి. अभी उसके बाद हम लोग सुनते हैं। ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? फिर से सौल ने दाऊद को ढूंढना स्टार्ट किया। మళ్ళీ సౌలు దావీదుని వెతకడం మొదలుపెట్టాడు. लेकिन इस बार क्या हुआ है? అయితే ఈసారి ఏం జరిగిందో తెలుసా? जैसे दाऊद को ढूंढना सौल ने स्टार्ट किया, ఎలా అయితే సౌలు మళ్ళీ దావీదుని వెతకడం ప్రారంభించాడో उसको एक समाचार मिला है कि इजराइल के ऊपर फिलिस्ती लोग फिर से युद्ध करने के लिए आ रहे हैं। తనకి ఒక సమాచారం వచ్చింది. అదేంటంటే యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ మీదకి ఫిలిస్తీన్లు వస్తున్నారు. तो वो समाचार सुनकर सौल ने दाऊद को पीछा करना छोड़कर युद्ध करने के लिए चले गया। అయితే ఆ సమాచారాన్ని విని సౌలు దావీదుని వెంబడించడం మానేసి యుద్ధానికి వెళ్ళాడు. उस युद्ध में सौल, उसकी बेटा योनातान और उसकी सैनिक सभी कोई गए हैं। ఆ యుద్ధానికి సౌలు, తనతో పాటు వారి సైనికులు, ఇంకా తన కుమారుడైన యోనాతాను అందరూ వెళ్ళారు. और उस युद्ध में पूरी रीति से भयंकर रूप में इजराइल का सैनिक हार जा रहे हैं। అయితే ఆ యుద్ధంలో ఎంతో భయంకరంగా ఇజ్రాయెల్ సైనికులు ఓడిపోతూ ఉన్నారు. सौल राजा को पता चल गया సౌలు రాజుకు అది తెలుస్తోంది. कि कुछ ही देर में वो भी मर जाने वाला है, ఏంటంటే కొద్ది సమయంలోనే తను కూడా చనిపోబోతున్నాడు दुश्मनों के हाथों में। శత్రువుల చేతిలో. तो उसके पास एक सैनिक था, उसको बुलाया అయితే తన యొద్ద ఒక సైనికుడు ఉన్నాడు, తన్ని పిలిచాడు. और उसने बोला, तुम्हारे तलवार से मुझे मार डालो। తనతో ఇలా అంటున్నాడు, నీ కత్తితో నన్ను చంపే. लेकिन वो तो राजा है, मैं कैसे उसको मार डालूं? परमेश्वर अभिषेक किया हुआ व्यक्ति है, नहीं नहीं ये मुझसे नहीं होगा बोल के उसने बोला। అయితే ఆయన ఇలా అనుకుంటున్నాడు, ఈయనతో రాజు దేవుడి చేత అభిషేకించబడిన వాడు, నేనెలా చంపిస్తాను? లేదు, ఈ పని నాతో అవ్వదు. सौल ने देखा సౌలు చూశాడు, उसको कोई नहीं मार रहा है, తనని ఎవరు చంపట్లేదు, लेकिन दुश्मनों के हाथ में वो मरने वाला है। కానీ శత్రువుల చేత ఆయన చనిపోబోతున్నాడు. और वो दुश्मनों के हाथों में मरना नहीं चाहता, అయితే ఆయన శత్రువుల చేత చంపబడాలని అనుకోవట్లేదు. इसलिए वो क्या किया पता है? అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? वो अपने तलवार से खुद ही अपने आप को ही वो मार डाल दिया। ఆయన తన సొంత కత్తితోనే తన్ని తాను చంపుకున్నాడు. कैसे? ఎలా? अपने तलवार को सीधा रख के उसके ऊपर वो गिर गया। తన కత్తిని తిన్నగా ఉంచి దాని మీద ఆయన పడిపోయాడు. वैसे वो मर गया। అలా ఆయన చనిపోయాడు. वो मरते मरते एक विषय को देखा, ఆయన చనిపోతూ చనిపోతూ ఒక విషయాన్ని చూశాడు. उसकी आंखों के सामने उसका बेटा योनातान। తన కంటి ముందర తన కుమారుడైన యోనాతాను కూడా చనిపోయాడు. योनातान कितने लोगों को याद है आप लोगों में से? యోనాతాను ఎంతమందికి గుర్తున్నాడు మీ అందరిలో? योनातान दाऊद का एक अच्छा दोस्त, యోనాతాను దావీదు యొక్క ఎంతో ఇష్టమైన స్నేహితుడు, और सौल राजा का बेटा। ఇంకా సౌలు రాజు కుమారుడు. योनातान और सौल एक ही दिन ही मर गए हैं। యోనాతాను ఇంకా సౌలు ఒకే రోజున చనిపోయారు. और उधर इजराइल का एक सैनिक उसको देखा। అందులో ఒక సైనికుడు, उस सैनिक ने राजा सौल का मुकुट उधर गिरा हुआ रहकर देखते हुए उसको लेकर दाऊद के पास लेके जाएगा। అయితే ఆ సైనికుడు సౌలు రాజు చనిపోవడం చూసి తన కిరీటాన్ని తీసుకుని దావీదు వద్దకు వెళ్తాడు. और दावीद को जो जो हुआ है उस सब विषय के बारे में बताएगा। ఇంకా దావీదుకి అక్కడ ఏమేమి జరిగిందో అన్నీ చెప్తాడు. दाऊद उस सारे विषयों के लिए दुख करेगा। దావీదు ఆ విషయాలన్నిటి విని ఎంతో దుఃఖిస్తాడు. कुछ दिन तक पूरा इजराइल दुख में रहेगी। కొన్ని రోజుల వరకు ఇజ్రాయెల్ అందరూ ఎంతో దుఃఖంలో ఉంటారు. उसके बाद ఆ తర్వాత दाऊद इजराइल की महाराजा के रूप में बनाया गया। దావీదుని ఇజ్రాయెల్ యొక్క మహారాజుగా చేస్తారు. और दाऊद ने
पूरे इज़राइल को पालन करने वाला दूसरा राजा कहलाता है। ఇప్పుడు దావీదు ఇజ్రాయెల్ అందరినీ పరిపాలించే రెండవ రాజుగా. उतना ही नहीं, दाऊद ने एक विषय को सोचा है और वो बोल रहा है कि मैं इज़राइल को राजा हूँ, लेकिन राजाओं का राजा परमेश्वर ही मेरे साथ रहकर इस राज्य को पालन करेगा। అయితే దావీదు ఒక విషయాన్ని ఆలోచించాడు. అతను ఇలా అంటున్నాడు, నేను ఇజ్రాయెల్కి రాజుని మాత్రమే, కానీ రాజులకు రాజైన ఆ దేవుడు నాతో ఉండి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు. और वो परमेश्वर के सामने बहुत विश्वास योग्य से रहकर राज्यपाल पालन किया है। ఆయన కూడా దేవుని ఎదుట ఎంతో విశ్వాసంగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. देख, పిల్లలు, परमेश्वर के सामने जो विश्वास योग्य रहेगा, कष्टों में दुखों में जो परमेश्वर को छोड़े बिना परमेश्वर को ही पकड़ के रहेंगे, ज़रूर परमेश्वर उन लोगों को आशीर्वाद करेंगे। దేవుని మీద ఎవరైతే విశ్వాసిస్తారో ఎన్నో శ్రమలు దుఃఖాలు వచ్చినా ఎన్నో కష్టాలు వచ్చినా ఆయన విడవకుండా ఆయన మీద విశ్వాసం ఉంచి నడుస్తారో వాళ్ళని దేవుడు కూడా విడిచిపెట్టాడు. ठीक है ना? సరేనా? कोई दुखों में भी हो, कष्टों में भी हो, परमेश्वर को छोड़े बिना, थामे बिना हम उसके लिए खड़े रहेंगे। ఎంత కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా మనం దేవుని విడిచిపెట్టుకోకుండా ఆయనపై విశ్వాసం ఉంచి